దేవుడు లేకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవునికి చోటు ఇవ్వకుండా, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుడు లేకుండా నువ్వేది చేసినా కూడా అది నిష్ప్రయోజనమే. అందుకే భక్తుడు అడుగుతున్నాడు, నా దేవుడు నా కార్యములు సఫలము చేయు దేవుడు. కనుక సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు తోడుగా ఉంటే నీ పనులు కూడా సఫలం చేస్తాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతడు చేయునది యావత్తు యెహోవా సఫలపరిచెను అనే మాట మనం చూస్తాం. మరొక మాట, దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించుట వలన సఫలం. మొదటి కీర్తనలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలమున యోర నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయుదంతయు సఫలమగును. మరొక మాట, దేవుడు నీ పక్షమున ఉన్నా కూడా నీ పనులు సఫలమవుతాయి. యెషయా గ్రంథం 26:12లో నువ్వు నిజముగా మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరుచుదు అని మాట మనం చూస్తాం. కనుక నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మూడవ మాట, నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. 50 కీర్తన 15వ వచనములో ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదు అని మాట మనం చూస్తాం. 50 కీర్తన 15వ వచనములో ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ఆయన విడిపించు దేవుడు. తన దాసుల ప్రార్థన ఆలకించి 7 అగ్నిగుండము నుండి సజీవులుగా వెలుపలికి తీసుకొచ్చిన దేవుడు మన దేవుడు. కనుక నాకు మొరపెట్టుము. అంత మాత్రమే కాదు, 65 కీర్తన 2వ వచనములో ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ఎవరంటే ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి బైబిల్లో. అందులో ఒక మాట ఏంటంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు. పేతురు పత్రికలో ఒక మాట మనం చూస్తాం, ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నవి అంట. కనుక ప్రార్థన ఆలకించువాడా. లోతుతో అన్నాడు, ఇదిగో నీ మనముని వింటిని, నువ్వు ఆ కొండ వరకు వెళ్ళేంత వరకు నేనేమి చేయను అన్నాడు. లోతు అంతిమ జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్రార్థన చేశాడు. ప్రాణాపాయం ఉన్నప్పుడు చాలామంది లోతులాగా జీవిస్తూ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారు, బైబిల్ నిర్లక్ష్యం చేస్తున్నారు, సహవాస కూడికలు నిర్లక్ష్యం చేస్తున్నారు. వారి ఆధ్యాత్మిక జీవితంలో నేను ప్రభువునకు సంబంధించిన వాడను అనే ఆలోచన లేక జీవిస్తూ. కానీ అబ్రహాం అలా కాదు. తన ఆధ్యాత్మిక జీవితంలో తాను దేవుని స్నేహితుడు అయినప్పటికీ,
సంపన్నుడు అయినప్పటికీ చిత్తము ప్రభు అన్న అబ్రహాము తన గుడారము కంటే బలిపీఠములకు ప్రాధాన్యత ఇచ్చాడు. అబ్రహాం, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వెక్కడ ఉంటావు? ఎప్పుడైతే సొదొమ గొమొర్రాకు వెళ్ళిపోయాడో మనవాడు రచ్చబండ మీద కూర్చొని ఇక లోక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చినంతగా దైవిక కార్యముఖాలకు ఇవ్వలేకపోయాడు. అందుకే లోతు కుటుంబము పతనం అవ్వడానికి కారణం ఏమంటే దేవునికి చోటు లేదు. తన పిల్లల యొక్క వివాహ విషయాలలో కూడా దేవుని నమ్మిన పిల్లలతో ఏర్పాటు చేసుకోలేదు. తన అల్లుళ్ళతో ప్రభుని గురించి మాట్లాడుతున్నాడు. ఏది మామ ఎప్పుడు చెప్పలేదు, ఈరోజు కొత్తగా వింతగా చెప్తున్నావే. తన అల్లుళ్ళ దృష్టికి కూడా ఎగతాళి చేయువాని వలె ఉన్నాడు. కానీ అబ్రహాం అయితే అన్యులు సాక్ష్యం ఇచ్చారు, నీవు మా మధ్య మహారాజు వలె ఉన్నావు అన్నాడు. చారా చనిపోయినప్పుడు నీకెవరు ఇవ్వనండి స్థలం ఉచితంగా అంటే, ఉచితం కాదు, నేను వెలబట్టే కొనాలి, నువ్వు మా మధ్య మహారాజుగా ఉన్నావు. అన్యులు సాక్ష్యం ఇచ్చారు అబ్రహాము గురించి. మన ఆధ్యాత్మిక జీవితంలో మన ఆత్మీయ స్థితి ఎలాగుందో ఒకసారి పునర్విమర్శ చేసుకోవాలి. దేవునికి వాడబడే అర్హమైన పాత్రగా ఉన్నానా, లేదా అశుభ్రమైన పాత్రగా ఉన్నానా? చూసారా, నువ్వు దేవుని సంతానమైతే, దేవుని యందు విశ్వాసము కలిగిన వారైతే, విశ్వాసులుగా జీవిస్తున్నామని సాక్ష్యమిచ్చు వారైతే, సహవాస కూడికలు రాకుండా కుటుంబాలలో ఎందుకుంటారు? ఉండరు కూడా. ఎందుకంటే వారిలో శరీరం వెళ్తూ ఉంది కనుక వారు గృహ కూడికలకు, సంఘ కూడికలకు, ప్రార్థనా కూడికలకు వారు ఎక్కడ కనబడరు. కానీ భక్తులు అలా కాదు, ఆది సంఘము అలా నేర్చుకోలేదు. ఆది సంఘము అపోస్తలుల బోధ యందును, ప్రార్థన యందును, సహవాసమందును, రొట్టె విడుచుట యందును ఎడతెగక ఉండిరి అనుదినము అనే మాట మనం చూస్తాం. ఆధ్యాత్మికంగా వెనకబడి ఉన్నావేమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేది. 34వ కీర్తన 4వ వచనములో దావీదు అంటాడు కదా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను, అతన్ని తప్పించెను. ఆయన ఆశ్చర్యకరంగా రక్షించు దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన అనేకమైన కార్యాలు జరిగించు దేవుడు. ఎబ్బేసు ఏదైతే అడిగాడో దేవుడు అది అతనికి దయచేసిన అనే మాట మనం చూస్తాం. సొలొమోను గురించి నీవు ఇలాగ అడిగినందుకు నేను నీ మనవి ఆలకించుచున్నాను అంటాడు. ఆయన ఆలకించు దేవుడు. ప్రార్థన
ప్రార్థనలో పోరాడాలి, ప్రార్థనలో బతిమాలాలి, ప్రార్థన పదే పదే అడగాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ చెయ్యి లేకుంటే అనేది కాదు ఇది. సరే, అందుకు బైబిల్లో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మట్టుకు విధవరా, దేవునికి భయపడని, మనుషులను లెక్కబెట్టని ఆ అన్యాయస్తుని దగ్గరికి ముసలమ్మ మాటి మాటికి సిగ్గుమాలి పదే పదే ఆ కఠినుని యొక్క హృదయం ఎలాగో కరిగిందో అక్కడ దేవుడే చెప్తాడు కదా, దేవుడు తాను ఏర్పరచుకున్న పిల్లలు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా అనే మాట మనం చూస్తాం. ఆయన త్వరగా న్యాయం తీర్చును కదా, ఆయన వారి విషయమే కదా ఆలస్యం చేయించున్నాడు అనే మాట మనం చూస్తాం. కానీ పోరాటములో, ప్రార్థనలో పోరాటం ఎక్కడుంది? లౌకిక విషయాల మీద ఉన్నంత ఆరాటము ప్రార్థన పట్ల ఎక్కడుంది? ప్రార్థన ద్వారా నేను సాధించినాననే సాక్ష్యము ఎక్కడుంది? జాగ్రత్త, మన ఆధ్యాత్మిక జీవితం. ప్రార్థన నీకు క్షేమ స్థితిని కలగజేస్తుంది. యోబు గ్రంథం 42:10 అతడు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా యోబును దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే మరింత అధికముగా అతనిని ఆశీర్వదించెను అనే మాట మనం చూస్తాం. తన స్నేహితులు గాయపరిచినవా, తన స్నేహితులు లోపాలు ఎత్తువా, తన స్నేహితులు పరిహాసం చేసువారు, తన స్నేహితులు ఏమోరా ఏదో లోపం ఉంటే కాక దేవుడు నీకు ఈ రోగాన్ని ఎందుకు పుట్టించారా, ఏమన్నా అన్నావేమో దేవుని ఒకసారి పరిశీలన చేసుకో. అరే మీరు వచ్చినది ఎందుకురా, నన్ను ఆదరించేకొచ్చారా, మీరు ఆదరణకు కాదురా కర్తలు అని అంటారు. బాధకే కర్తలు. అటువంటి వారి కొరకు కూడా యోబు ఏం చేశాడంటే ప్రార్థించాడు. చూడండి 42 గ్రంథం, యోబు గ్రంథం. నా స్నేహితులను యోబు పలికినట్లు మీరు పలకలేదు అంటాడు, దేవుడే అంటాడు. ఎనిమిదవ వచనం, 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయండి. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను. ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. మంచిది పలకలేము. మొదట మంచి అభిప్రాయంతో వచ్చారు, ఓదార్చుటకు వచ్చారు, బూడిదలో కూర్చున్నారు, 7 దినములున్నారు. ఇక మొదలు పెట్టారు, ఏమిరా నీకు ఇటు రావడానికి కారణం ఏమిరా ఈ రోగము, దేవుని ఏమని అన్నావేమోరా,
అరే మీరు వచ్చినది ఎందుకు నన్ను ఆదరించాక గాయాన్ని పుండునుగా మహాపుండు చేయడానికి. మీరు బాధకే కడతలు అన్నాడు యోగు. అటువంటి మూడుల కొరకు కూడా యోగు ప్రార్థన చేశాడు. అందుకని యోగును మరింతగా దేవుడు ఆశీర్వదించాడు, క్షేమము కలగజేశాడు. ఆయన క్షేమము కలగజేసే దేవుడు. లేవియాకాండం 26:26. మీ ఆహారం అనగా ఆరో వచనం సార్, ఆ దేశములో మీకు క్షేమము కలగజేసేదను. 26:6 సార్, మీకు క్షేమము కలగజేసేదను. ప్రార్థించుట వలన క్షేమం, దేవుని సన్నిధికి వచ్చుట వలన క్షేమం, దేవునిలో ఉండుట వలన క్షేమం. జాగ్రత్త. అసలే ఎండాకాలం. మన పిల్లలను దయచేసి బయటికి ఎట్టి పరిస్థితులలో పంపకూడదు. అవసరాన్ని బట్టి 11 లోపే నీ కార్యక్రమాలు ముగించుకోవాలని ఆరోగ్య శాఖ వారు పలు విధాలుగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే దయచేసి ఎండకు పంపకండి. వారు వడదెబ్బకు గురవుతారు. సరే, ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు క్షేమం కలగజేస్తాను. ప్రార్థించినప్పుడు, నా మాట విన్నప్పుడు, నాలో ఉన్నప్పుడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి క్షేమముగా అపాయము లేకుండా ఉంటాడు. కనుక ప్రార్థన ద్వారా దేవుడు మంచి ఈవులు ఇస్తాడు. మీ పిల్లలకు మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా, మీ అంతకంటే మీ పరలోకపు తండ్రి మంచి ఈవులు ఇచ్చును కదా అనే మాట మనం చూస్తాం. కాబట్టి సహోదరులారా, ఈరోజు శనివారము విజ్ఞాపన ప్రార్థన. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. సహోదరులారా, సహోదరులు, ఈ నెల 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు పాల్ పరీక్షలున్నాయి. మరి మంచి ఫలితాలతో CAలో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి.
మీ పిల్లలు అక్క పిల్లలు. సహోదరుడు దేవదాస్ యొక్క అక్క పిల్లలు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు కనుక మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. అలాగే 4వ తేదీ సాగిబండ స్వర్ణకు 4/8 పోయింది. 8వ తేదీ పరీక్షలు ఉన్నాయి, మరి ప్రార్థన చేయండి. మీరు 4 అన్నారు కదా, అది అట్లే మనసులో ఉండిపోయిందండి. తర్వాత జెస్సీ దివ్యాలు MBA పరీక్షలు రాస్తున్నారు, మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. అయిపోయిందే, పరీక్షలు రాస్తున్నారా? అయిపోయింది. రాశారు, మంచి ఫలితాలు ఇచ్చేదట్లా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకో. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తుంది. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. యేసు ప్రభువా, గత 4 నెలలు మీరు కాపాడి 5వ నెల బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రం. నిన్నటి దినమున యేసు ప్రభు పొద్దుటూరు దగ్గర రామాపురంలో జరిగిన వివాహాన్ని బట్టి మీకు స్తోత్రం. అలాగే వద్దిరాల్లో జరగబోయే వివాహమును దీవించండి. అలాగే బెలుగులో జరగబోయే వివాహమును, పుల్లయ్య కుమార్తె వివాహమును మీరు ఆశీర్వదించండి. అలాగే జూజీ కుమారుడు హిందూపురం జరగబోయే వివాహమును మీరు దీవించండి. అలాగే యేసుప్రభు గుంటూరు హోసన్న మందిరం 19వ తేదీ జరగబోయే వివాహమును కూడా మీరు ఆశీర్వదించండి. మరి ఆలోకొండ ఇస్సాక్ కుమారుడు యేసుప్రభు మీరే అద్భుతమైన సహాయము పెడతాయి. నేను మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు ఉన్నాయి. దేవదాస్ యొక్క అక్క కుమార్తెలు పిల్లలు రేపు నీట్ ఎగ్జామ్ రాస్తుండగా, వారితో పాటు అనేక పిల్లలు, నేను నమ్మిన పిల్లలు కూడా రాస్తూ ఉండగా మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీకు కృపను దయచేయండి. జెస్సీ దివ్యాలు MBA పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీకు కృపను దయచేయండి. ఈ నెల 5వ తేదీ నుండి మరి 15వ తేదీ వరకు దొరైస్వామి కుమారుడు పాలుకు యేసు ప్రభువా CA ఎగ్జామ్ ఉన్నాయి, దీవించండి. ఎండలు అధికంగా ఉన్నాయి, ఎటువంటి బలహీనతలు గురి కానికుండా మీరు కాపాడు. పరీక్షలలో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నీవు గనక ప్రశ్నకు తగిన జవాబు రాయినట్లుగా చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయి. ప్రతి ఎగ్జామ్లో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీకు కొన్ని దయచేయి. పిల్లల యొక్క ప్రయాణములోనూ ఎండల వలన ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడు. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయన జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదిన కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. హేమవతికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే శంకర ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి. జగదీసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఆయన జీవితంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో అద్భుతమైన సహాయం పెడతాయి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా, మీ కృపను అనుగ్రహించండి. సాయిబండ బాబు తల్లిదండ్రులు, తోబుట్టులు దీవించండి. బాబు జీవితంలో మరినైనా వివాహ విషయంలోనూ, ఇంటి విషయంలోనూ మీ కృపను దయచేయండి. డ్యూటీలో మీ కృపాక్షేమాలు ఉంచి మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను
సహాయమును మీరు దయచేయండి తండ్రి. అలాగే మరి ఈటే తాతయ్య అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులు, చెల్లయ్య కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. గొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలు, ఓబయ్య అయిన భార్య పిల్లలు, బత్తల దేవదానం అయిన భార్య, పెద్ద కుమారుడు అయిన భార్య పిల్లలు, మున్స్వామి అయిన భార్య పిల్లలు, టీ షాపును కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. యేసు ప్రభువా, వంశీ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. మరి వారి యొక్క తల్లిదండ్రులను, తోబుట్టులను కూడా దీవించండి. అలాగే రామాజీ ఇసాకు కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. చేసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అక్కను బట్టి శ్వేత ఇస్సాకులు వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. వసంతరావు అయిన భార్య పిల్లలు, మరేమో భర్త వారి సంతానం ఇన్నయ్యను మీరు దీవించండి. మరి నూతనంగా గుంత ఆమ్లెట్లు ఏర్పాటు చేశారు, బహుగా ఫలించినట్లుగా మీకు కొనదాయించండి. రంగన్న అయిన భార్య పిల్లలు, తల్లిని బట్టి మీకు స్తోత్రములు. అలాగే ఆదాం మరినైనా వారి యొక్క కుటుంబ సభ్యులు, ఆనందమైన భార్య పిల్లలు మీరు దీవించండి. అలాగే అబ్రామైన భార్య పిల్లలు దీవించండి. రాజేష్ అయిన భార్య పిల్లలు, దావీదన్న పిల్లల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మీరు దయచేయమని. మోగమ్మాయి కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా మా ప్రియులు దొరైస్వామి కృపమ్మను బట్టి మీకు స్తోత్రములు. కుమారుడు CA రాస్తున్నాడు. ఈ నెల 5 నుండి 15వ తేదీ వరకు నేను ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవటానికి కృపను దయచేయండి. మీ దయందును, మనుషుల దయందును, వయసులో, జ్ఞానములో, విద్యలో ఎదుగుటకు కృపను దయచేయండి. పంట పొలాలు దీవించండి. 6 నెలలకోసారి డాక్టర్కి అందుకట్టుటకు కృపను దయచేయండి. కృపమ్మ తల్లిని, తోబుట్టును దీవించమని అడుగుతుంది. సుప్రభా సహోదరి కుమారి, ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముక్తి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య వారి కుమార్తెను దీవించండి. అమ్మాయికి నర్సరావుపేటలో పరీక్షలు ఉన్నాయి. అలాగే 9వ తేదీ వెళ్తుండగా వారి ప్రయాణాన్ని కూడా దీవించండి నైనా. అలాగే సుందరి జీవితంలో మరి వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. డేవిడ్ యొక్క వృత్తిలో నైనా, అనుదిన ప్రయాణంలో మీకు కృపాక్షేమాల నుంచి కాపాడండి. అధికారులు, అనధికారుల మధ్య నైనా మీరు తోడుగా ఉండండి. అద్భుతమైన సహాయం దయచేయండి. తన వృత్తిలో ఉన్నతమైన పదవులను దయచేయండి. అలాగే కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మీరు ముట్టి స్వస్థపరచండి. నాకున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి స్వామి. అయా మీ కృపను దయచేయండి. సుందరి జీవితంలో, వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ప్రతి సమస్య నుండి బయటపడినట్లుగా మీ కృపను దయచేయండి. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసు అయిన భార్య పిల్లలు దీవించండి. మరి రాబర్ట్ తల్లి కింద పడింది నైనా, కొంత బలహీనతతో ఉంది. ఆమె తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. జూటూరు ఏలియా అలాగే తల్లికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపను దయచేయండి. స్వరూపక్క కుటుంబాన్ని దీవించండి. కోడలు గర్భవతి, జెస్సీ గర్భవతి, గర్భాలు ఉంటున్న పిండాకుడుతుని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. తారా రవి అలాగే మరియమ్మను బట్టి మీకు స్తోత్రములు. మరి జెస్సీ రాజును బట్టి మీకు స్తోత్రములు నైనా దీవించండి. అలాగే దివ్య కిషోర్లను దీవించండి. వారి జీవితాలలో కూడా మీరు కార్యం జరిగించమని అడుగుతుంది. మరి సహోదరుడు రవి ఆయా పనులు చేస్తున్నాడు. కుటుంబం పట్ల బాధ్యత కలిగి నేను ప్రయాసపడుతున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు. భార్య భర్తలకు మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. దివ్య జీవితంలో, కిషోర్ జీవితంలో కూడా మీ కృపను, ముఖ్యంగా దేవుని మందిరంలో కనబడినట్లుగా మీరు కార్యం జరిగించమని అడుగుతుంది. మరి ఆమె యొక్క డ్యూటీలో, రాకపోకల యందు
మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. అలాగే తల్లిని తోబుట్టులను కూడా దీవించమని అడుగుతాను. అయ్యా ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. నైనా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. మరి సంతానం లేని కుటుంబాన్ని కూడా దర్శించండి, మీరే కార్యం జరిగించండి. అలాగే అచ్చమ్మ కుటుంబాన్ని కూడా దీవించండి. నైనా మీకు స్తోత్రములు. ఈ కాలనీలో అనేక కుటుంబాలు దేవుని సన్నిధికి నడిచినట్లుగా మీ కృపను దయచేయండి. పవన్ అయిన భార్య పిల్లలు తల్లిని బట్టి ప్రసన్నమైన భర్త వారి సంతానాన్ని కూడా దీవించమని అడుగుతున్నాను. కడప లేసన్న గారు అయిన భార్య వారి సంతానం, పారస్ రవి సార్ వారి కుటుంబ సభ్యులను దీవించండి. పోలీస్ విజయుడు రాజయ్య రెండవ అక్క పిల్లలను బట్టి దీవించండి. రామగల్ల తిమ్మతి, అలాగే కరుణాకర్, నైనా సువార్తమ్మ, సురేష్, అలాగే యేసు ప్రభువ, రాజన్న కుమార్తె వివాహం ఈ నెలలో చక్కగా జరుగునట్లుగా మీ కృపను దయచేయండి. భూషణమ్మ కుటుంబాన్ని దీవించండి. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకు మేము ప్రార్థిస్తాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముక్తి స్వస్థపరచండి. చెన్నయేసు గారు కర్ణమ్మ కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. సుందరైన భార్య పిల్లను దీవించండి. సునీతమ్మ కుమారుడు కుమార్తె అత్తమ్మ ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను దీవించండి. నిశి సునీల్ వారి వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. రత్నకుమార్ కళా మేడం పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. పిల్లలు ఎర్రగుంట్లకు మరి పొద్దుటూరుకు వెళ్ళారు, క్షేమంగా వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ఇంటిపైన మరో ఇల్లు కడుతూ ఉన్నారు, ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, మేడం సండేసుల కొరకు బహుగా ప్రయాసపడుతున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మేడం తల్లిని తోబుట్టును దీవించండి. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నైనా సాత్రి రాజశేఖర్ ఆయన భార్య వారి యొక్క సంతానమును, అలాగే ప్రమిళమ్మ భర్త వారి సంతానము, నాగమ్మ, అలాగే చిట్టి ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను తల్లిని కూడా దీవించండి. సాత్రం సురక్షను దీవించండి. సాగిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. జటన్న కుటుంబాన్ని దీవించండి. మార్కన్న వదినమ్మ మరి కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. మా ప్రియుడు బిషప్ యొక్క డ్యూటీని దీవించారు, క్షేమంగా నడిపించారు. రమణ ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. మరి పెద్ద కుమార్తెకి 8వ నెల 8వ తేదీ పరీక్షలు ఉన్నాయి, ఆమెకంటూ ఒక ఆధారం దయచేయండి. అలాగే యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి శ్వేత అలాగే సన్నీ వారి వివాహ విషయాలలో కూడా మీ కృపను దయచేయండి. నూతన ఇంటి చుట్టూ మీ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడమని అడుగుతాను. భార్యాభర్తలను దీవించండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. యోహాను భారతి వారి సంతానం, మరియమ్మ భర్త వారి యొక్క కుమారుని కుమార్తె కుటుంబాన్ని దీవించి, పోత్రాయి రాజయ్య ఆయన భార్య, ఇదిగో పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. వారు కూడికలకు రాలేదు, వారిలో కార్యం జరిగించండి. వారు ఎక్కడ ఉండినను మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఎవరు రుణములు వాడు తీర్చుటకు మీ కృపను దయచేయండి. అలాగే పెద్దవాడు చేస్తున్న డ్యూటీని దీవించండి. రెండవవాడు కూడా డ్యూటీలో జాయిన్ అయినాడు, నైనా మీ కృపాక్షేమాల నుంచి కాపాడమని అడుగుతాను. గంధం జయమ్మ మరి పెద్దల్లుడు కుమార్తెలు కుమారుని కుటుంబాన్ని దీవించండి. పెద్ద కుమారుడు ఆయన భార్యను దర్శించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. అలాగే యేసు ప్రభువ రెండవ కోడలు పిల్లలందరూ పరీక్షలు రాశారు, దీవించమని. ఈటే దాస్ శాంతమ్మ కుమారుడు కుమార్తెను బట్టి అత్తమ్మ అలాగే కుటుంబ సభ్యులను కూడా దీవించమని అడుగుతాం. యేసు ప్రభువ మీకు స్తోత్రములు చెల్లిస్తాం. గంధం సువార్తమ్మ సిమియోన్ ఆయన భార్య పిల్లలు దీవించండి. అరుణమ్మ కుమారుని దీవించండి. విమలమ్మ వివాహ విషయములో ఆశ్చర్యకరంగా జరుగుటకు అన్ని మార్గాలు సరళము దయచేయమని కూడా అడుగుతున్నాను. మీరే మీ కృపను దయచేయండి. అలాగే తిప్పన్న ఆయన భార్య కుమారులు వారి భార్యలు కుమార్తెలు వారి భర్తలు వారి సంతానాన్ని కూడా దీవించమని అడుగుతున్నాను. నా ప్రియులు బత్తల దేవదాస్ ఆయన భార్య కుమార్తెలు కుమారుని బట్టి మీకు స్తోత్రములు.
సోదరిమణుల యొక్క పిల్లలు రేపు నీట్ ఎగ్జామ్ రాస్తుండగా మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీకు కృపను దయచేయండి. విన్సెంట్ పినాల్ దశ దిశలో వర్ధిల్లున్నట్లుగా మీకు కృపను దయచేయండి. ఆయన డ్యూటీలో ఉన్నతమైన పదవులను దయచేయండి. తల్లిని, చెల్లయి, మరి అన్న తమ్ముని కుటుంబాన్ని కూడా దీవించండి. పిల్లల మీ దయందును, మనుషుల దయందును, వయసులో, జ్ఞానంలో, విద్యలో ఎదుగుటకు కృపను దయచేయండి. యేసు ప్రభువా, సంఘానికి అప్పుడప్పుడు వస్తూ వెళుతున్న వారిని కూడా దీవించమన్నాడు. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు కృపను దయచేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన గోడలు బాత్రూముల విషయంలో, ముఖ్యంగా ముందర ఉన్న స్థల విషయంలో కూడా మీకు కృపను దయచేయండి. ఈ నూతన మాసంలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించడం మీ కృపను దయచేయండి. గత నెలలో చాలా బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. మరింత ఆరోగ్యాన్ని దయచేయండి. నేను మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దీనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగుటకు మీకు కృపను దయచేయండి. నరసింహ అయిన భార్య పిల్లలు, చెన్నై అయిన భార్య పిల్లలు, తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అయినా సోదరిమణులు వారి కుటుంబ సభ్యులను కూడా దీవించమనండి. బీసీసాక్ అయిన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. నూతన ఇంటి పనిని ప్రారంభించారు, చక్కగా జరుగుట కూడా మీకు కృపను దయచేయండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నైనా భ్రష్ట లోకములో ఉన్నాం నైనా మేము లోకం వైపు, లోక ఆకర్షణకు గురి కానికుండా కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. మీరు ఇచ్చిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు, ధ్యానించుటకు, పరిశీలించుటకు కృపను దయచేయండి. నైనా శ్యామలమ్మ కొరకై మేము ప్రార్థిస్తున్నాం. ఆమె కొంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పెద్ద కుమార్తె ఏమో భర్త, వారి సంతానం, రెండవ కుమార్తె ఏమో భర్త, వారిని దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. దీప్తి అబ్రామ్ కుమారుని తల్లిదండ్రులను, సంఘాన్ని బలపరచండి. ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు అయిన భార్య పిల్లలు, భిన్నమైన భర్త, వారి సంతానాన్ని దీవించండి. బాగరాజ్ సార్ ఆశక్కను బట్టి మీకు స్తోత్రములు. పిల్లల వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించి మేము పొందాను. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలను దీవించండి. పాల్ గారు అయిన భార్య పిల్లలను దీవించండి. శ్రీరామూర్తి గారు ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సుభాష్, డేవిడ్, మాల, జనార్దన్ రావు, సంఘ పెద్దలు, దిండి ఇస్సాకు వృద్ధాప్యములో ఉన్నారు. మీరు ఎక్కలి కింద ఉంచుకొని రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, లేఖనాల ద్వారా, ఇద్దరు లేక ముగ్గురు మీ కుమారుని ప్రకటించినట్లుగా మీకు కృపను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో మాకు సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా, అనేకులని యొద్దకు మళ్లించినట్లుగా మీ కృపను దయచేయండి. సంఘము దినదినము బలపడినట్లుగా మీ కృపను దయచేయండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. మా యాడికి మండలమును మీరు ఆశీర్వదించండి. మా తాడపతి నియోజకవర్గాన్ని మీరు ఆశీర్వదించండి. మా అనంతపురం జిల్లాని మీరు ఆశీర్వదించండి. మా తెలుగు రాష్ట్రాలను మీరు ఆశీర్వదించండి. మా భారతదేశమును మీరు ఆశీర్వదించండి. ప్రపంచ ప్రజలను మీరు ఆశీర్వదించండి. మీ రాజ్య విస్తీర్ణ కొరకై వివిధాలుగా ప్రయాసపడుతున్న ప్రతి వారిని కూడా మీరు దీవించమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మా యాడికి మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తురాలను మీరు అక్కడి కింద ఉంచుకొని కాపాడండి. ఈ రాత్రి మీరు మహిమ పొందమని
ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.